హాయ్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నాను. ఎట్లా ఉంది బ్రో బిగ్ బాస్? లాస్ట్ టైం కన్నా ఈసారి కొంచెం మామూలుగానే అనిపిస్తుంది. లాస్ట్ టైం అయితే మంచిగా ఉండే, లాస్ట్ టైం కానీ అప్పుడు ఈసారి అయితే గిట్ట అంత పెద్దగా కసిగా అయితే అనిపించట్లేదు. కంటెంట్స్ అనేటి అసలు ప్రజలకు ఏ విధంగా పోతున్నాయి కూడా లేదండి. అసలు ఏదో చూస్తున్నాము, ఏదో ఆడుతున్నారు అన్నట్టు ఆట ఉంది తప్ప దాని మీద అయితే ఇప్పటికైతే అంత పెద్ద హోప్ అనిపించట్లేదు. అయిపోతుంది కదా ఇంకో రెండు వారాల్లో. అవునవును, 2 వారాలు. ఎక్కడ తేడా ఎక్కడ జరిగిందంటారు? అసలు ఆ బిగ్ బాస్ లో ఉన్నటువంటి కంటెంట్లు అందరూ అసలు ఒక్కరు కూడా అసలు దాని ఆట మీద మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తే, మొన్న టీ షర్ట్ ఇనియే ప్రోగ్రామ్ పెట్టారు లాస్ట్ టైం, నేను చూసినారు. టీ షర్ట్ ఇనియే ప్రోగ్రామ్ ఏంటంటే పక్క వాళ్ళను సేవ్ చేద్దామంటారు కానీ అక్కడ గేమ్ అనేది అందరు ఆడాలి. అక్కడ ఆ బిగ్ బాస్ కంటెంట్ ఏంది, గేమ్ ఆడి ఎవరికైనా సత్తా ఉందో వారు రియాలిటీ ఏముందో అని చూపెట్టుకొని గెలవాలి. అసలు వాళ్ళు ఏం చేసారండి, ఇప్పుడు ఒక ఆమె ఆమె పేరు రష్మి అనుకుంటా, తెల్లగా ఉంటది. ఆమె ఏం చేసింది, అందరు టీషర్ట్లు ఆమె టీషర్ట్లు అందరు చింపుదాం అనుకున్నది. తర్వాత వీళ్ళు ఏం చేసిర్రు, చాలా వరకు ఏం చేసిర్రు, అందరినీ సేవ్ అవుతున్నారు. కానీ ఆమె ఆ రోజు నాడు ఆమె గేమ్ కరెక్ట్ ఆడింది. మనము మన ఆట నిరూపించుకోవాలంటే అందరి మీద మనం ప్రయత్నం చేస్తేనే కదా మనం ఆట సక్సెస్ అయ్యేది. ఆ రోజు ఈమెను సేవ్ చేస్తా అని చెప్పేసి ఆ రోజు మనకు అవినాష్ మా ఊరు దగ్గర జగిత్యాల, అతను చాలా బాగా అనిపించింది. మీ ఊరడన్నా? అంటే మా ఊరండి, మా ఊరు పక్కన, ఊరు దగ్గర. కాకపోతే ఏంటంటే ఆ బిగ్ బాస్ లో అవినాష్ ఉండడం వల్లనే ఇంత క్రేజ్ వచ్చి ప్రజలు చూస్తారు తప్ప, ఉండగా గంగా బొండి చూస్తారు తప్ప ఆ ఉన్నటువంటి కంటెంట్ దగ్గర అంత పెద్ద విషయం లేదని చెప్పి నేను అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరు బాగా ఆడుతున్నారండి హౌస్ లో మొత్తానికి? విన్నర్స్ అండి. విన్నర్స్ అయితే గిట్ట విష్ణుప్రియ అయితే బాగుంటుంది అనిపిస్తుంది అండి. అంటే ఇప్పటివరకు బిగ్ బాస్ కంటెంట్ లా కూడా ఒకసారి కూడా లేడీ కాలేదు. అక్కడ విష్ణుప్రియనే బాగా అనిపిస్తుంది నాకైతే, నేను చూస్తుంటే గేమ్ లో గానీ సక్సెస్ గానీ విష్ణుప్రియ కంపల్సరీ సార్ అవుతుంది అనుకుంటుంది. జెంట్స్ లో ఎవరు ఆడతారు? జెంట్స్ లా అంటే అందరు నిఖిల్ అంటారు కానీ నిఖిల్ దగ్గర అసలు విషయం ఏం కనబడట్లేదు అసలు. ఇంకా మరి మీ ఉద్దేశం? అవినాష్ బాగా ఆడుతాడు. అవినాష్ అట్లానే అది ఎంటర్టైన్మెంట్ కావాలి. అసలు బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్, ప్రజలు కూడా చూడాలనుకుంటే గిట్ట బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అవినాష్ బాగా ఆడుతుండు. తర్వాత ఈ గేమ్ కి మన తర్వాత కంటెంట్ తీసుకున్నారు, కొత్త పాత వాళ్ళు వచ్చారు కదా. పాత వాళ్ళు వచ్చిన తర్వాత లాగా కొట్టుకుంటాడు, అతని పేరు నా వేలో వెళ్ళిపోయింది కదా, తీసారు కదా. ఉన్నాడు మహబూబ్ కాదు, మహబూబ్ కాకుండా తేజ అయితే మంచి కంటెంట్ ఇస్తున్నాడు, చాలా బాగా ఆడుతుంది. తేజ చేయబట్టి అసలు బిగ్ బాస్ నడుస్తుంది, అతను చేయబట్టి నడుస్తుంది. ఆయన మంచి గేమింగ్ గానీ చూస్తే గిట్ట మంచి హ్యాపీనెస్ అనిపిస్తుంది. ఒక 10 నిమిషాలు చూస్తే కూడా అరే షోలో బాగుందని చెప్పి ఆయన కంటెంటే బాగా అనిపిస్తుంది తప్ప అక్కడ వీళ్ళు తప్ప మిగతా వాళ్ళ కంటెంట్ ఎవరిది బాగాలేదు. వాళ్ళు అసలు అరిచిపోవడము, అసలు ప్రజలకు సందేశం ఇచ్చినట్టు లేదు, ఏం లేదు, వాళ్ళు ఆడుతున్నట్టుందండి. కాకపోతే ఆయన అవినాష్ వచ్చినప్పటి నుంచి కూడా మంచి గేమ్ అనేది సక్సెస్ జరగనిచ్చింది. సో విన్నర్ అయితే ఎవరు అవ్వాలని కోరుకుంటున్నారు మీరు? నేనైతే విన్నర్ అయితే అవినాష్ అవ్వాలని కోరుకుంటున్నా. అవినాష్ లేకుంటే లేడీస్ అంటే విష్ణుప్రియ అయితే కావాలని కోరుకుంటున్నా. ఇద్దరు. థ్యాంక్ యూ.